సూర్యాపేట జిల్లా గజ్వేల్లో మంగళవారం అయ్యప్ప దేవాలయంలో ఘనంగా మహామండల పూజ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంగడిపేట హనుమాన్ దేవాలయం నుండి అయ్యప్ప దేవాలయం వరకు అయ్యప్ప స్వామి ఆభరణాలు అయ్యప్ప స్వాములు ఊరేగింపుగా తీసుకువచ్చారు. గజ్వేల్పుర వీధిలో అయ్యప్ప శరణు ఘోషతో పులకించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం శబరిమలలో ఎలాగైతే ప్రసిద్ధి చెందిందో ఈ దేవాలయం కూడా అదేవిధంగా ప్రసిద్ధి చెందిందన్నారు. అయ్యప్ప దేవాలయ పాలక మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉత్సాహంగా కోలాహలంగా భక్త సందోహంతో విరాజిల్లుతుందన్నారు. కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య గురుస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శబరిమలై అయ్యప్ప దేవాలయంలో 25, 26, 27 మండలి పూజ జరుగుతుంటాయని వాటిని ఉద్దేశించుకుంటూ గజ్వేల్లో 25 రాత్రి కోలాటాలతో గుర్రం మీద సవారు చేస్తూ ఉత్సాహంగా ఊరేగింపు నిర్వహించారన్నారు. అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని గజ్వేల్లో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతుందని అయ్యప్ప మాలధారణ వల్ల శుభం కలుగుతుందని మహామండల పూజ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. హరిహరపుత్ర దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క దేవాలయంలో శబరిమల ఎలాగైతే పూజాది కార్యక్రమాలు చేపడుతారో మన గజ్వేల్ అయ్యప్ప దేవాలయంలో కూడా మా పాలక మండలి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా ఒక ఉత్సాహంతో భక్తుల కోలాహలంతో సకుటుంబ సమేతంగా ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొని పునీతులవుతారు. ముఖ్యంగా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయము ఏదైతే మనం మానవుడు కోరుకుంటాడో ఏ బాధలున్నా ఆ స్వామి తీరుస్తాడనేది ఈ యొక్క దేవాలయానికి అది ఆనవాయితీ ఉన్నది. నిజంగా కూడా అయ్యప్ప స్వామి ప్రతి భక్తుని యొక్క కోరికలు తప్పకుండా తీరుస్తారు. అది ఎన్నో అక్షరాలు కూడా నిరూపణ జరిగింది. అందుకే ఈ దేవాలయానికి చాలా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ ప్రాంతంలోనే గజ్వేల్ అయ్యప్ప దేవాలయము ఎంతో ప్రసిద్ధి చెందింది. నిన్న దినేష్ కత్తిస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో పురవీధుల గుండా అయ్యప్పను ఒక కొత్త తరాలు సినీ భక్తిలో ఈ యొక్క ఊరేగింపు శోభాయాత్ర చాలా ఘనంగా జరిగింది. దీనిలో వేలాది మంది భక్తులు పాల్గొని ఎంతో ఆనందాలతోటి స్వామి వెంబడి పోయి పురవీధుల గుండా అలాగే వెంకటేశ్వర స్వామి అలాగే ఒక శివాలయం కూడా దర్శనం చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణ భక్తులందరూ కూడా ఆలయ తరపు నుంచి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కూడా మహాపూజ పొద్దున్నే ఉదయం ఈ 25, 26 మండల పూజ అయితే గజ్వేల్లో జరుగుతుందో నిన్న బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు కూడా స్వామివారిని ఊరేగింపుగా మనము ఊరేగింపు తీసుకొని స్వామివారిని ఇక్కడ చక్రస్నానం కూడా చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రము మళ్ళీ 18వ అంబడి పూజ దివ్య 18వ అంబడి పూజ బ్రహ్మాండంగా జరగబోతుంది. ఈ సందర్భంగా వేలాది భక్తులు దీనికి వస్తారు కాబట్టి ఈ యొక్క దేవాలయము ఇలాగే భక్తుల కోలాహలంతో ఎప్పుడు కూడా ఆధ్వర్యంలో పురవీధుల గుండా దేదీప్యమానమైనటువంటి జ్యోతులతో మరియు గుర్రం స్వారీగా రాజు అయ్యప్ప పందల రాజు కాబట్టి గుర్రం స్వారీగా పురవీధుల గుండా వెళుతూ కూడా అందరినీ అందరినీ కాపాడాడు, కరుణించాడు స్వామి. మరియు 26వ తారీఖు రోజున దేవాలయం నుంచి ప్రతిష్టామూర్తికి నెయ్యాభిషేకాలు దాదాపు 200 మందిచే ఈ నెయ్యాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాము. మరియు ఊరేగింపుగా రథోత్సవం ప్రతి సంవత్సరం కూడా రథోత్సవ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ రథోత్సవ కార్యక్రమం 25, 26వ తారీఖు కూడా మండల పూజ కార్యక్రమం నిర్వర్తించుకుంటున్నాము. అందులో భాగంగా 25వ తారీఖు నాడు కొత్తగా ఈ సంవత్సరం ఒక బ్రహ్మాండమైన ఊరేగింపు, అద్భుతమైన ఊరేగింపు, కనుల పండుగగా ఆనందంగా ప్రతి కుటుంబంలో ఆనందం, ప్రతి కెమెరాలు కూడా ఆ దేవుని మీదనే, ప్రతి మనిషి కూడా ఆనంద డోలాల్లో తిరిగాడి అంటే స్వామిని చూసుకుంటానంత బ్రహ్మాండమైన ఊరేగింపుతో ఏనుగు అనుకున్నాము, ఏనుగు రాలేదు, గుర్రాలు ఒక 10 గుర్రాలు, 2 ఒంటెలు, అందరూ కూడా రాజకుమారులాగా దాని మీద ప్రయాణం చేస్తూ అద్భుతమైన కార్యక్రమాలు నిర్వర్తించాడు దినేష్ బాబు. సినిమా పక్కిలో జరిగింది. అందుకే అంటున్న బాహుబలి లాగా బ్రహ్మాండంగా చేసినాం. మన నెక్స్ట్ ఇయర్ బాహుబలి 2 కూడా చేయాలి కదా. మరి అలాంటిది ఇంకెవరు వస్తారో చూద్దాం, మనమే చేసుకోవాలి. మరి ఇంత పెద్ద కార్యక్రమం ఇచ్చినాం, ఉదాహరణకి ఇచ్చినట్టు ఉండాలి ఇంకోటి. ఆ ఉద్దేశంలో ఈ ఎంతో కలకల్లాడుతూ పోతుంది అయ్యప్ప దేవాలయం. అలాంటిది 26వ తారీఖు కూడా రాత్రి పొద్దున
ఊరేగింపు సేవ అది బ్రహ్మాండంగా జరిగింది. అసలు ప్రతిసారి కూడా భగవంతుడు ఆ విగ్రహంలోకి వచ్చి ఆశీర్వదించేంత పరిస్థితుల్లో జరుగుతుంది. మరి అలాగే ఆ కార్యక్రమం కూడా నిర్వర్తించుకుంటాం.